హర హర మహాదేవ. ఈరోజు అన్ని హాట్ ఐటమ్స్: కారపూస, చెక్క పకోడీ, ఇంకా మరమరాల కారం. ఈరోజు ఒక మంచి న్యూస్ చెప్తాను మీకు. దానికి ముందు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో హార్ట్కు సంబంధించి స్క్రీనింగ్ టెస్టులు జరుగుతున్నాయి ఓపీ విభాగంలో. అయితే అక్కడ కార్డియాలజిస్టులు ఈ టెస్టులు చేయకుండా ఒక 14 ఏళ్ల బాలుడు సిద్ధార్థ్ నంద్యాల ఈ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నాడు. అందులోనూ స్మార్ట్ మొబైల్తో ఈ టెస్టులు చేస్తున్నాడు. ఇది అందరినీ ఆకర్షిస్తుంది. ఈ మొబైల్లో సిద్ధార్థ తను రూపొందించినటువంటి ఏఐ సహాయంతో ఒక యాప్ని, ఆ యాప్ పేరు వచ్చేటప్పటికి సిద్కార్డియావా అనే యాప్ని ఇన్స్టాల్ చేశాడు. ఈ మొబైల్ని పేషెంట్ ఛాతీ దగ్గర పెట్టంగానే హార్ట్ బీటుని రికార్డ్ చేస్తానమాట. గుండె జబ్బు ఉన్నట్లయితే వెంటనే బీప్ సౌండ్ వచ్చి రెడ్ కలర్ లైట్ వెలిగి అబ్నార్మల్ అని స్క్రీన్ మీద చూపిస్తుంది. దాదాపు 500 మంది మీద జరిగిన ఈ స్క్రీనింగ్ టెస్ట్లో 10 మందికి గుండె జబ్బు ఉన్నట్లు తెలిసిందనమాట. వెంటనే ల్యాబ్కి పంపించి 2D ఎకో టెస్ట్ ఇంకా ఈసీజీ తీస్తే ఆశ్చర్యకరంగా గుండె జబ్బు ఉన్నట్లు స్పష్టమైంది. అనంతపురానికి చెందినటువంటి సిద్ధార్థ కుటుంబం 2010లోనే అమెరికాలో సెటిల్ అయ్యారు. తండ్రి మహేష్ అక్కడ వ్యాపారస్తుడు. సిద్ధార్థ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ డల్లాస్లో బ్యాచులర్ ఆఫ్ ఏఐ బేస్డ్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. ఈ క్రమంలో సిద్ధార్థ సిద్కార్డియావా అనే యాప్ని రూపొందించాడు. ఈ యాప్తో అమెరికాలో 15,000 మందికి స్క్రీనింగ్ టెస్టులు చేయగా 3,500 మందికి గుండె జబ్బు ఉన్నట్లు తెలిసింది. ఈ ప్రాజెక్ట్ కోసం పలు అమెరికన్ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నప్పటికీ డబ్బు ముఖ్యం కాదని, తమ ప్రతిభ తన సొంత దేశానికి, సొంత రాష్ట్రానికి చెందాలన్న కోరికతో ఇటీవల మన కేంద్ర మంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారి చొరవతో ఇక్కడ ప్రభుత్వ ఆమోదం తీసుకొని మన గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నారు. 1000 మంది మీద ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా సిద్ధార్థ చెప్తున్నాడు. నిజానికి బ్రతుకు తెరువు కోసం ఎక్కడో విదేశాలు వెళ్ళి స్థిరపడ్డాక కూడా తమ ప్రతిభ తన సొంత దేశానికి, తన ప్రాంతానికి ఉపయోగపడాలి అన్న వాళ్ళ ఆలోచన చాలా గొప్పది కదా. ఆ యాప్ అందరికీ అందుబాటులోకి వస్తే హాస్పిటల్స్కి పరిగెత్తే పని లేకుండా నీ చేతిలోని స్మార్ట్ మొబైల్తోనే నీ గుండె ఆరోగ్యాన్ని తెలుసుకోవచ్చు కదా. అతి పిన్న వయసులోనే ఇంత అద్భుతాన్ని సృష్టించిన ఈ బాబు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా శ్వేతండ్రిని కోరుకుంటున్నాను. నేను ఇప్పుడు మీకు షేర్ చేసిన ఈ న్యూస్ పబ్లిక్ డొమైన్లో నుంచి తీసుకున్నదే. అబ్బాయి ఫోటో ఎండింగ్లో యాడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.